నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఏఎస్ఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యను అభ్యసించాలని, అలాంటి విద్యను అభ్యసించిన వారికే పోటీ ప్రపంచంలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా మల్టీ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అని ఆయన తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఏఎస్ఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యను అభ్యసించాలని, అలాంటి విద్యను అభ్యసించిన వారికే పోటీ ప్రపంచంలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా మల్టీ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అని ఆయన తెలిపారు. ప్లస్ ది కేటగిరీలో ఉంది కాబట్టి మంచి యూనివర్సిటీ. మా పాప కూడా చదువుతుంది ఇక్కడ. ఫస్ట్ ఇయర్. మీరందరూ ఇంటర్మీడియట్ తర్వాత నెక్స్ట్ చదవబోయే 4 సంవత్సరాలే ఆఖరి చదువు. ఇంక మీరు చదవడానికి ఏమి ఉండదు తర్వాత. ఆడపిల్లకైనా మగపిల్లకైనా. ఆడపిల్ల అయితే ఈ 4 సంవత్సరాలు చదివిన డిగ్రీ కావచ్చు, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ కావచ్చు. మీరు కనుక కరెక్ట్గా చదువుకొని మంచి పొజిషన్కి వెళ్ళకపోతే పేరెంట్స్ ఉన్న ఆల్టర్నేటివ్ మీరు మ్యారేజ్ చేయడం. మీకు మ్యారేజ్ చేశారంటే మీ భవిష్యత్తు అంతా మళ్ళీ మారిపోతుంది. మీరు అనుకున్న డ్రీమ్స్ మీరు రీచ్ అవ్వలేరు. మగపిల్లలకి మీరు అనుకున్న డ్రీమ్స్ కానీ, మీరు అనుకున్న జీతాలకు కానీ, మీరు అనుకున్న లైఫ్ కానీ లీడ్ చేయాలి అంటే మీరు ఇప్పుడు కనుక ఆలోచన కనుక చేయకపోతే నెక్స్ట్ వచ్చే 4 సంవత్సరాల తర్వాత మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు బయట చూస్తే చాలా మంది స్టూడెంట్స్ సర్టిఫికేట్ ఉండి కూడా ఉద్యోగాలు రాకుండా బయట తిరుగుతున్న బోల్డ్ మంది ఉన్నారు. ఉద్యోగాలు ఇస్తున్నాం అని చెప్పి ఆఫర్ లెటర్లు ఇచ్చి క్యాన్సిల్ చేసిన కంపెనీలు కూడా బోల్డ్ ఉన్నాయి. ఇన్ఫోసిస్ కాదు, ఇన్ఫోస్ అనే కంపెనీ రీసెంట్ గా హైదరాబాద్ లో షట్ డౌన్ చేశారు. 650 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అందులో. నిన్న పేపర్లు వేసారు. మీరు ఏనాడు పేపర్ చదవండి, తెలుస్తుంది. ఇన్ఫోసిస్ అంటే స్టాండర్డ్ కంపెనీ సాఫ్ట్వేర్ రంగంలో. ఇన్ఫోస్ అనే కంపెనీ పెట్టి 650 మంది ఎంప్లాయీస్ తీసుకొని 4 నెలలుగా జీతం ఇవ్వకుండా షట్ డౌన్ చేశారు కంపెనీని. అట్లాంటి ఫేక్ కంపెనీలు మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తాయి. మీరు జాయిన్ అవ్వండి, మీకు ట్రైనింగ్ ఇస్తాము, ఒక 3 నెలల పాటు మీకు ట్రైనింగ్ ఇస్తాము, 3 నెలల పాటు నెలకి 15,000 20,000 కట్టిన తర్వాత మీకు 50,000 ఇస్తామని చెప్పి అట్రాక్ట్ చేస్తాయి. దొంగ కంపెనీ. యూత్ తెలియకుండా దానికి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, పూణే ఈ 4 సిటీస్ లో జరిగే గ్యాంబ్లింగ్ డిగ్రీ అయిపోయిన పిల్లల్ని, ఇంజనీరింగ్ అయిన పిల్లల్ని అట్రాక్ట్ చేసుకోవడం. నీకు ఉద్యోగం ఇస్తావు రమ్మని చెప్పి పిలుస్తారు సిటీకి. నీ ఫోన్ నెంబర్ ఎలా వెళ్ళిపోతున్నారు దగ్గరికి. నీకు కాల్ చేస్తారు, నీ డిగ్రీ అయిపోయింది కదా, ఇంజనీరింగ్ అయిపోయింది కదా, కంపెనీకి రా ఒకసారి విజిట్ చేయి, నీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిందని చెప్పి మెసేజ్ వస్తుంది మీకు. బ్యాంక్ నుంచి ఎలాగైతే ఫేక్ మెసేజ్ లో ఒక లింక్ వస్తుందో అట్లాగే సేమ్ టు సేమ్ కంపెనీస్ నుంచి కూడా ఫేక్ కంపెనీస్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది నీకు. యువర్ రెజ్యూమ్ ఈజ్ షార్ట్ లిస్టెడ్, కమ్ అండ్ అటెండ్ ది ఇంటర్వ్యూ అని చెప్పి వస్తుంది. పాప యూత్ తెలియని దాంట్లో హైదరాబాద్ దాకా ఛార్జీలు పెట్టుకుని, బెంగళూరు దాకా ఛార్జీలు పెట్టుకుని అక్కడ దాకా వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కంపెనీ అట్మాస్ఫియర్ చూసిన తర్వాత రియల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు. అక్కడ అంత అలాగే ఉంటుంది. రియల్ కంపెనీ లాగానే ఉంటుంది. ఎంప్లాయీస్ కూర్చొని ఉంటారు, ఉద్యోగాలు చేస్తుంటారు. మీరు లోపలికి వెళ్తారు, ఇంటర్వ్యూ చేస్తారు మిమ్మల్ని. మీ సర్టిఫికేట్స్ అడుగుతారు, నీకు ఎంత ఏ క్వాలిఫికేషన్ ఉందంటావు, నువ్వేం చదువుకున్నావు, ఎలా చదువుకున్నావు, ఇంకా నువ్వు ఇది నీకున్న చదువుకి ఇంకా ఎడిషనల్ కోర్స్ చేయాల్సి వస్తుంది. మరి నువ్వు ఇంట్రెస్ట్ ఉందా, చేస్తావా లేదా అని చెప్పి మీకు రిటర్న్ మిమ్మల్ని థ్రెటన్ చేస్తారు. అది విద్యార్థులకు ఇంటర్మీడియట్ తర్వాత హైయర్ స్టడీస్లో ఏ విధంగా చదవాలి, ఏ విధంగా ఉద్యోగాలు పొందాలి అనే దాని మీద జరిగింది. అది చాలా మంచి పరిణామం. దానివల్ల స్టూడెంట్స్ వాళ్ళు ఫ్యూచర్ జీవితాన్ని ఏ విధంగా మలుచుకోవాలి, ఏ విధంగా ఉద్యోగం సంపాదించాలి, ఏ విధంగా బాగుపడాలి అనుకుంటారు. కాబట్టి ఈ ప్రోగ్రాం పెట్టినందుకు ఇక్కడ మేము ఎంతో ఆత్మకూరు పరిధిలో ఒక స్టేట్ హెడ్ మాస్టర్గా, ఆత్మకూరు సిటిజన్స్ ఫోరం సెక్రటరీగా నేను వీళ్ళ ఆత్మకూరు ప్రజలందరికీ కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని కేఎల్ యూనివర్సిటీలో చేరి తర్వాత అంతకంటే మంచి ఉద్యోగాలు సంపాదించాలని చెప్పి కోరుకుంటూ